హాయ్ ఫ్రెండ్స్, మనకి నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇసబెల్లా గేస్, జార్జియా ఫిల్మర్. శ్రీలంకన్ బౌలర్ మిథాలీ అయోధ్య. ఇసబెల్లా వికెట్ ఫస్ట్ ఓవర్లోనే తీసింది. జార్జియా ఫిల్మర్ అండ్ అలెమియా కేర్ ఇద్దరు కలిసి 45+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. జార్జియా ఫిల్మర్ 18 రన్లు చేసింది 22 బంతుల్లో. శ్రీలంకన్ బౌలర్ నిషామా మీపేజ్ జార్జియా ఫిల్మర్ వికెట్ తీసింది 9th ఓవర్లో. అమేలియా కర్ అండ్ సోఫీ డిఫైన్ ఇద్దరు కలిపి 40+ పరుగుల భాగస్వామ్యం చేశారు. అమేలియా కర్ 45 పరుగులు చేసింది 36 బంతుల్లో. అలాగే తన వికెట్ 13th ఓవర్లో కోల్పోయింది. కవిషా దిలారీ వికెట్ తీసింది. సోఫీ డివైన్ మరియు మ్యాడీ గ్రీన్ ఇద్దరు కలిపి 30 పరుగుల భాగస్వామ్యం చేశారు. 18th ఓవర్లో సోఫియా డివైన్ వికెట్ కోల్పోయింది. వికెట్ తీసింది సుగంధిక కుమారి. మ్యాడీ గ్రీన్ 18 పరుగులు చేసింది 13 బంతుల్లో. న్యూజిలాండ్ టీం చాలా బాగా ఆడి 150 పరుగులు స్కోర్ చేశారు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి. శ్రీలంకన్ బౌలర్ కవిషా దిలారీ 4 ఓవర్లేసి 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. మిథాలీ అయోధ్య 4 ఓవర్లేసి 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. నిషామా మీపేజ్ 4 ఓవర్లేసింది 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. చమారి అత్తపత్తు 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. సుగంధిక కుమారి 3 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. శ్రీలంక టీం బౌలర్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. కలిసికట్టుగా బౌలింగ్ చేశారు. శ్రీలంక టీం గెలవాలంటే 150 రన్స్ కొట్టాలి. శ్రీలంక టీం ఓపెనర్స్ విష్మి గుణరత్నే అండ్ చమారి అత్తపత్తు ఇద్దరు కలిపి 40 పైనగా పరుగుల భాగస్వామ్యం చేశారు. చమారి అత్తపత్తు 27 పరుగులు చేసింది 19 బంతుల్లో. న్యూజిలాండ్ బౌలర్ బ్రీ ఈలింగ్ చమారి అత్తపత్తు వికెట్ తీసింది 6th ఓవర్లో. విష్మి గుణరత్నే 17 పరుగులు చేసింది 19 బంతుల్లో. న్యూజిలాండ్ బౌలర్ నెన్సీ పటేల్ విష్మి గుణరత్నే వికెట్ తీసింది 7th ఓవర్లో. అమేలియా కేర్ హాసిని పెరేరాని రన్అట్ చేసింది 8th ఓవర్లో. హర్షిత సమర విక్రమ వికెట్ తీసింది నాన్సీ పటేల్ 9th ఓవర్లో. నీలాక్షి డిసిల్వా మరియు కుషని నృత్యాంగన ఇద్దరు కలిపి 45+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. నీలాక్షి డిసిల్వా 54 పరుగులు చేసింది 37 బంతులు. అలాగే తన రెండవ హాఫ్ సెంచరీ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. కుషని నృత్యాంగన 24 పరుగులు చేసింది 14 బంతులు. శ్రీలంకన్ టీం 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై మ్యాచ్ గెలిచింది. న్యూజిలాండ్ బౌలర్ బ్రీ ఈలింగ్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. నెన్సీ పటేల్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. అమేలియా కర్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చింది. రోజ్ మేరీ మేయర్ 4 ఓవర్లలో 1 మెయిడిన్ ఓవర్ వేసి 28 పరుగులు ఇచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి నీలాక్షి డిసిల్వా. హాయ్ ఫ్రెండ్స్, మనకి నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఐర్లాండ్ ఓపెనర్స్ యామీ యాంటర్ మరియు అలెనా డాజెల్. ఇంగ్లాండ్ బౌలర్ లిండ్సే స్మిత్. ఆమె వికెట్ తీసింది 2nd ఓవర్లో. అలెనా డాజెల్ 14 పరుగులు చేసింది 18 బంతుల్లో. ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్. అలెనా డాజెల్ వికెట్ తీసింది 5th ఓవర్లో. ఐర్లాండ్ టీం పవర్ ప్లే లోపల 3 వికెట్లు కోల్పోయింది. ఓర్లా ప్రెండర్గస్ట్ మరియు రెబెకా ఓక్స్టెల్ ఇద్దరు కలిపి 25 పరుగుల పైన భాగస్వామ్యం చేశారు. ఓర్లా ప్రెండర్గస్ట్ 26 పరుగులు చేసింది 19 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది డానియల్ గిబ్సన్. లియా పాల్ మరియు అలెక్స్ టెక్టర్ ఇద్దరు కలిపి 20+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. డానియల్ గిబ్సన్, అలెక్స్ టెక్టర్ వికెట్ తీసింది 14th ఓవర్లో. చార్లీ డీన్, లియా పాల్ వికెట్ తీసింది 15th ఓవర్లో. లూయిస్ లిటిల్ చాలా అద్భుతంగా ఆడింది. 26 పరుగులు చేసింది 15 బంతుల్లో, నాట్అవుట్. ఐర్లాండ్ టీం 118 చేసింది 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎకల్స్టన్ 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. చాలా మంచిగా బౌలింగ్ చేసింది. చార్లీ డీన్ 4 ఓవర్లు వేసింది. 1 ఓవర్ మేడిన్ 11 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. డానియల్ గిబ్సన్ 2 ఓవర్లలో 10 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసింది. లిండ్సే స్మిత్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఫ్రేయా కెంప్ 2 ఓవర్లలో 11 రన్లు ఇచ్చింది. లారెన్ బెల్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది.
ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ చాలా కలిసికట్టుగా మంచిగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ గెలవాలంటే 119 రన్లు కొట్టాలి. ఇంగ్లాండ్ ఓపెనర్స్ యామీ జోన్స్ మరియు డానీ వ్యాట్ హూజ్ ఇద్దరు కలిపి 25 పరుగుల భాగస్వామ్యం చేశారు. యామీ మ్యాగ్వైర్, డానీ వైట్ వికెట్ తీసింది 5th ఓవర్లో. ఇంగ్లాండ్ టీం పవర్ ప్లే లోపల 3 వికెట్లు కోల్పోయింది. నాట్ సివర్బ్రంట్ మరియు హెదర్ నైట్ ఇద్దరు కలిపి 60+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. హెదర్ నైట్ 26 పరుగులు చేసింది 23 బంతుల్లో. ఐర్లాండ్ బౌలర్ ఉర్లా ప్రెండర్గస్ట్ 14 ఓవర్లో హెదర్ కెనైట్ వికెట్ తీసింది. నాట్ సివర్బ్రంట్ చాలా అద్భుతంగా ఆడింది. 48 పరుగులు చేసింది 37 బంతుల్లో. కానీ 16th ఓవర్లో రిటైర్డ్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ టీం 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. ఐర్లాండ్ బౌలర్ యామీ మ్యాగ్వైర్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఓర్లా ప్రెండర్గస్ట్ 4 ఓవర్లలో 17 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి సోఫీ ఎకల్స్టన్.